ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కీలక పరిణామం. ఈ కేసు విచారణ నుంచి తప్పుకుంటూ ఢిల్లీ హైకోర్టు జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. తనపై దుష్ప్రచారం చేశారు కాబట్టి కేజ్రీవాల్ పై కోర్టు ధిక్కరణ చర్యలను కూడా ప్రారంభిస్తాము అని చెప్పి జడ్జి చెప్పిన పరిస్థితి. జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ ధర్మాసనం నుంచి కేసు విచారణను వేరే ధర్మాసనానికి బదిలీ చేయాలని గతంలో కేజ్రీవాల్ కోరడం తప్పవుతుందా సార్? ఈ కోర్టు ధిక్కరణ చర్యలను ప్రారంభించడం కరెక్టేనా? అంటే ఆ జడ్జి తన కేసు వినకూడదని తప్పించమని అడిగినందుకు కాదు కోర్టు ధిక్కరణ నేరం కేసు పెట్టింది. కోర్టు ధిక్కరణ నేరం కేసు పెట్టింది ఏంటంటే ఈ ప్రాసెస్ మనకు అర్థం కావాలి. ఫస్ట్ ఇది సిబిఐ ఈడీ లిక్కర్ కేసు. ఈ కేసు మీకు ట్రయల్ కోర్టు కేజ్రీవాల్ నిర్దోషి, కేజ్రీవాల్, మనీష్ సిసోడియా అందరూ నిర్దోషిని ప్రకటించారు. చాలా డీటెయిల్డ్ జడ్జిమెంట్ ఇచ్చారు. నార్మల్గా లీగల్ ఎక్స్పర్ట్ చెప్పేది ఒక ట్రయల్ కోర్టు జడ్జి ఆ స్థాయిలో జడ్జిమెంట్ ఇవ్వడం రిమార్కబుల్ అని. ఎందుకంటే ఆ స్థాయిలో ఉన్న లీగల్ ఎక్స్పర్టీస్ ఉండదు. కానీ ఒక హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జి ఇచ్చే రీతిలో చాలా లీగల్లీ సౌండ్ జడ్జిమెంట్ ఇచ్చాడు. దాని అవుట్కమ్ పక్క పెడదాం మనకు. బట్ ఆల్ లీగల్ ఎక్స్పర్ట్ చెప్పేది ట్రయల్ కోర్టు చాలా ఫార్మిడబుల్ జడ్జిమెంట్ ఇచ్చింది. పై కోర్టులు కూడా అంత సులభంగా ట్రయల్ కోర్టు జడ్జిమెంట్ను పక్కకు పెట్టలేరు అనేది చాలా మంది లీగల్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయం. ఈ కేసు ఢిల్లీ హైకోర్టుకు వచ్చింది. ఢిల్లీ హైకోర్టుకు వచ్చినప్పుడు జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ ఈ కేసు చేపట్టింది. సో అరవింద్ కేజ్రీవాల్ ఏమన్నాడు, నాకు న్యాయం జరగదేమో అన్న అనుమానం ఉంది, భయం ఉంది, రైట్ టు రెక్యూస్ అంటే నాకు ఈ జడ్జి వద్దు అని అడిగాడు. ఇదేదో కేజ్రీవాల్ ప్రత్యేక కోరికేం కాదు. దేశంలో చాలా కేసుల్లో జడ్జిలే తమంతట తాముగా కొన్ని కేసుల్లో మేము వినము అని పక్కకు పోతారు. కొన్ని కేసుల్లో మీకు పిటిషనర్ కూడా అడుగుతారు, నాకు ఈ జడ్జి ఉంటే న్యాయం జరగదు అని. దట్ డజన్ మీన్ ఇప్పుడు బీజేపీ వాళ్ళు అంటున్నట్లు జడ్జి కూడా ఆయనే సెలెక్ట్ చేసుకుంటాడా? ఆయన సెలెక్ట్ చేసుకోవడం కాదు. ఇప్పుడు ఈ జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ కాదంటే ఇంకా ఏ జడ్జి అయినా ఇవ్వచ్చు, పలానా జడ్జే కావాలని అడగలేరు. కానీ అది రైట్ టు రెక్యూజ్ అనే చట్టంలోనే ఉంది. అది కేజ్రీవాల్కి ఏమైనా ప్రత్యేక ప్రివిలేజ్ ఏమి అడగలేదు. సో దేశంలో మీకులాంటి నాలాంటి సాధారణ పిటిషనర్లకు కూడా ఆ హక్కు ఉంటుంది. ఎందుకంటే మన న్యాయ వ్యవస్థ ప్రాథమిక సూత్రము జస్టిస్ ఇవ్వడమే కాదు, జస్టిస్ ఇచ్చినట్టు కూడా కనిపించాలి. జస్టిస్ గివెన్ కాదు, జస్టిస్ సీమ్ టు హ్యావ్ బీన్ గివెన్. సో అందువల్ల అనుమానాలకు అవకాశం లేదు. మరి ఎప్పుడు ఈ రైట్ టు రెక్యూజ్ అడగచ్చు? కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఈ జడ్జికు ఈ కేసులో ఇంట్రెస్ట్లు వేరే ఉన్నాయి గనక జడ్జిమెంట్ బయాస్తో ఉండే అవకాశం ఉంది అని ఎస్టాబ్లిష్ చేస్తే రైట్ టు రెక్యూజ్ ఉంటుంది. నార్మల్గా అట్లాంటి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ముందుగానే పక్క జరగాలి. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకు నేను శాసన మండలిలో ఉన్నాను, నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది. యూట్యూబ్ ఛానళ్ల పట్ల ప్రభుత్వ అడ్వర్టైజ్మెంట్ల గురించి ఒక చర్చ జరుగుతుంది, నేను పాల్గొనకూడదు. అది దట్ ఈస్ కాల్డ్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో గవర్నమెంట్ యూట్యూబర్లకు కూడా యాడ్స్ ఇవ్వాలి అనే ఒక చర్చ జరుగుతుంది అనుకోండి. ఇప్పుడు పేపర్లకు, టీవీలకు ఇస్తోంది, ఖచ్చితంగా ఇంకో 30-40% యూట్యూబ్ కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు డిజిటల్ మీడియా బాగా పెరిగిపోయింది అనే అంశం పైన ఎవరన్నా ఒక ఎమ్మెల్సీ రైజ్ చేస్తాడు, దానిపైన డిస్కషన్ నడుస్తుంది. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ అనే అతను ఆ చర్చలో పాల్గొనకూడదు. ఎందుకంటే నేను ఎమ్మెల్సీగా ఉన్నాను, అదే సమయంలో నాకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది కనుక నా పర్సనల్ ఇంట్రెస్ట్ ఉండే అవకాశం ఉంటుంది కనుక దాన్ని కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు. అంటే నేను నాకు అనుకూలంగా మాట్లాడతాను కాదు, మాట్లాడకపోవచ్చు, నాకు ఛానల్ ఉన్నా కూడా నేను ప్రజలకు ఏది ఉపయోగపడేది అదే చెప్పచ్చు. కానీ స్టిల్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటంటే నేను చెప్పిన దాన్ని ఇంకా ఆయనకు ఛానల్ ఉంది కనుక చెప్తున్నాడు అని ఎక్కడైనా అనుకోవచ్చు. ఉదాహరణకు నేను చెప్పాను అనుకోండి, ప్రభుత్వానికి ఇష్టం వచ్చినట్టు చిన్న ఛానళ్లకు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తే డబ్బులు లాసు, అందువల్ల కనీసం 1 మిలియన్ సబ్స్క్రైబర్లు ఉన్న ఛానళ్లకు మీరు అడ్వర్టైజ్మెంట్ ఇస్తే మీరు పెట్టిన ఖర్చుకు ఫలితం ఉంటుందని నేను సలహా ఇచ్చాను అనుకుందాం. ఉదాహరణకు ఇమీడియట్గా ఏమని వస్తుంది, ఓహో 1 మిలియన్ సబ్స్క్రైబర్లు అని ఈయనకే ఉన్నారు కనుక ఈయన చెప్తున్నాడు అని వస్తుంది. నేను ఆ ఉద్దేశంతో చెప్పకపోవచ్చు. ప్రభుత్వానికి 1000 మంది సబ్స్క్రైబర్లు ఉన్న ఛానల్కి ఆడిచ్చింది కన్నా 1 మిలియన్ సబ్స్క్రైబర్లు ఉన్న ఛానల్కి ఆడిస్తే ఎక్కువ ప్రచారం దొరుకుతుంది కదా, నేను మంచి ఉద్దేశంతో చెప్పచ్చు. కానీ
సమాజం అనుకునే అవకాశం ఉంటుంది. దాన్ని కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు. సో ఇక్కడ జస్టిస్ స్వర్ణకాంత శర్మకు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉందా, అది అరవింద్ కేజ్రీవాల్ ఎందుకు అడుగుతున్నాడు? ఉంది అని తానికి అరవింద్ కేజ్రీవాల్ చూపిన ఎవిడెన్స్ ఏంటంటే, ఒకటి, జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఆర్ఎస్ఎస్ అనుబంధ న్యాయవాదుల సంఘం మీటింగ్ లో పాల్గొన్నారు. సో ఒక్కసారి కాదు, 2 times 3 times పాల్గొన్నారు. సో జడ్జి చెప్పేది ఏంటంటే అది లీగల్ ఎక్స్పర్టీస్ గురించిన టాపిక్, నేనేం పొలిటికల్ టాపిక్ పైన మాట్లాడలేదు. ఆర్ఎస్ఎస్ న్యాయవాదుల సమావేశానికి పోతే అది నేను అయినంత మాత్రాన నేను ఆర్ఎస్ఎస్ అవుతానా అని అంటున్నారు. కానీ సుప్రీంకోర్టు ఆమోదించిన జడ్జెస్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా ఉంది. దాంట్లో కూడా చెప్పింది ఏంటంటే జడ్జిలు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అది ఇష్టం వచ్చినట్టుగా అన్నిటికీ అటెండ్ కారు. ఎందుకు కారు అంటే ఎక్కడో చోట అనుమానం వస్తుంది. ఇప్పుడు నేను జడ్జి కాంగ్రెస్ పార్టీ మీటింగ్కి వస్తా, అయినా నేను జడ్జిమెంట్ న్యాయంగానే ఇస్తా అంటే అనుమానం వస్తుంది. అండ్ కాంగ్రెస్ పార్టీ సెమినార్ పెడితే పోతే నేను కాంగ్రెస్ అనుకోవచ్చా, అనుకోకపోవచ్చు, కావచ్చు కాకపోవచ్చు, కానీ ఆ డౌట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అది మొదటి ఫ్యాక్టర్. అంటే ఆర్ఎస్ఎస్ అనుబంధ న్యాయవాదుల సమావేశంలో ఈ జడ్జి 1-2 సార్లు మాట్లాడాడు. రెండవది ఏంటి అంటే, ఈ జడ్జికున్న 2 పిల్లలు కూడా లాయర్, వారు సెంట్రల్ గవర్నమెంట్ లో ఎంపానల్డ్ లాయర్. ఇప్పుడు ఉదాహరణకు ఈ కేసును సిబిఐ ఈడీల తరఫున వాదించేది సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా. ఇప్పుడు జస్టిస్ స్వర్ణకాంత శర్మకు పిల్లలకు కేసులు ఇచ్చేది కూడా తుషార్ మెహతానే. అలాంటప్పుడు తాను గనక జస్టిస్ సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలకు భిన్నంగా జడ్జిమెంట్ ఇచ్చాననుకో, తన పిల్లల కేసులు కూడా ఆపుతాడు కదా అనే అవకాశం ఉంది కదా. సో అందువల్ల సెంట్రల్ గవర్నమెంట్ లాయర్లుగా ఉండి ఎవరైతే మీకు సిబిఐ తరఫున లాయర్గా వాదిస్తున్నారో ఆయన చేతుల్లో ఆ జడ్జి పిల్లల క్యారీర్ ఆధారపడి ఉన్నప్పుడు మరి ఆ జడ్జి కేసులో విచారణ జరపడం న్యాయమా? ఏం కొంపలు ముడతాయి? ఇంతమంది జడ్జిలు లేరా అక్కడ? జస్టిస్ స్వర్ణకాంత శర్మనే ఉన్నారా? నేనే జరుపుతా విచారణ అంటేందుకు? థర్డ్ ఆస్పెక్ట్ ఏంటంటే, గతంలో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కేసుల్లో అనేక సార్లు కేసుల్లో ఆప్కు వ్యతిరేకంగానే ఆమె తీర్పు చెప్పింది. సో ఈ మూడు ఎగ్జాంపుల్ చెప్పి ఆ జడ్జి తీర్పు చెప్పారు కనుక ఈ 3 అంశాల ఆధారంగా ఈ కేసులో నాకు న్యాయం జరగదేమోనన్న అనుమానం ఉంది. అందువల్ల ఈ జడ్జి కాక మరే జడ్జినైనా ఇవ్వండి అని అడిగారు. ఇందులో తప్పేముంది? ఆ చట్టమే చెప్తోంది. దాన్ని బట్టి జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఇంటెగ్రిటీని ప్రశ్నించడం కాదు. ఇంకోటి కూడా చెప్పాడు, నేను జడ్జి ఇంటెగ్రిటీని ప్రశ్నించడం లేదు, జడ్జి ధర్మబద్ధంగా తీర్పు చెప్పినా సమాజం అనుకునే ప్రమాదం ఉంటుంది. ఇంకో జడ్జికు ఆల్రెడీ ఆర్ఎస్ఎస్ తో సంబంధాలు ఉన్నాయి, ఆమె పిల్లలే మీకు ప్రభుత్వ లాయర్లు, ఆమె అందుకొరకే ఇలా తీర్పు చెప్పిందేమో అని అనుకునే ప్రమాదం ఉంటుంది. జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ అండ్ ఇంటెగ్రిటీ ప్రజల ముందు విశ్వాసం ప్రజలకు ఉండాలి అంటే ఈ జడ్జి విచారణ జరపద్దు. ఇలా తప్పే ఉంది. దట్ ఈస్ నాట్ క్వశ్చనింగ్ ద జడ్జి ఇంటెగ్రిటీ టు ప్రొటెక్ట్ జ్యుడిషియరీ. దాని అటాక్ ఆన్ జ్యుడిషియరీ ఎట్లా తీసుకుంటాం? అది టు ప్రొటెక్ట్ ది ఇమేజ్ ఆఫ్ జ్యుడిషియరీ ఇన్ ద ఐస్ ఆఫ్ ద పీపుల్ కదా. కానీ నేను ఎట్టి పరిస్థితుల్లో నేనే విచారణ జరుపుతాను, పక్కకు జరగను అని చెప్పారు. అప్పుడు కేజ్రీవాల్ ముందున్న ఆప్షన్ ఏంటి? ఒకటి లీగల్ రెమెడీస్, సుప్రీంకోర్టుకి వెళ్ళడము, దానికి కూడా వెళ్తానని చెప్పారు, వెళ్ళని అనలేదు. అదే సమయంలో సత్యాగ్రహ అని చెప్పి గాంధీజీ ఆ పేరు చెప్పి సత్యాగ్రహకు దిగాడు, సోషల్ మీడియాలో చెప్పారు. ఇప్పుడు జస్టిస్ స్వర్ణకాంత శర్మ వాదన ఏంటంటే, మీకు లీగల్ రెమెడీస్ ఉండగా మీకు కోర్టుకు వెళ్ళడానికి అవకాశం ఉంది, వెళ్ళగా మీరు ఈ అంశం పైన ఎందుకు స్టేట్మెంట్లు ఇచ్చారు, ఎందుకు సత్యాగ్రహాలు చేశారు, దాన్ని బట్టి నా ఇమేజ్ను దెబ్బతీశారు, నా ఇమేజే కాదు కోర్టు గౌరవాన్ని ధిక్కరించారు అని చెప్తుంది. అసలు అర్థం కావాలంటే కేజ్రీవాల్ ఈజ్ నాట్ జస్ట్ ఏ లిటిగెంట్, ఓన్లీ లిటిగెంట్ అనుకో తప్పలేదు, కరెక్టే. కేసు కోర్టుకు జడ్జిమెంట్ నచ్చకపోతే పైకోర్టుకు వెళ్ళచ్చు, కానీ ఇది ఆల్సో ఏ పొలిటీషియన్ కదా. సో రాజకీయ నాయకుడు రాజకీయాలు చేయొద్దంటే ఎట్లా? అదైన వృత్తి కదా. సో రాజకీయ నాయకుడు తనకు అన్యాయం జరిగింది కోర్టులో అని భావించినప్పుడు పైకోర్టుకు వెళ్ళి ఊరుకోవాలి, లేదంటే నోరు మూసుకొని కూర్చోాలంటే ఎట్లా? ఇది పొలిటీషియన్, ఆటోమేటిక్గా జనంలోకి వెళ్తాడు. సో తన మీద పెట్టిన కేసు పొలిటికల్ కేసుగా భావించినప్పుడు తాను జనంలోకి వెళ్ళడం తప్పట్లయితుంది. నిజంగానే జనంలోకి వెళ్ళి ఆ జడ్జి క్యారెక్టర్ని దెబ్బతీస్తే తప్పు.
ఏదో నాకు ఈ అనుమానాలు ఉన్నాయి, ఇంకో ఈ అనుమానాల వల్ల నేను వద్దంటున్నాను, అయినా ఆ జడ్జి నేనే విచారణ చేస్తా అంటున్నాడు, నాకు న్యాయం జరగడం లేదు, అందువల్ల నేను సత్యాగ్రహం చేస్తున్నంటే పొలిటీషియన్ సత్యాగ్రహాలు చేస్తే తప్పెట్లేదు. సో యాజ్ అ పొలిటీషియన్ ఈజ్ ఎవ్రీ రైట్, యాజ్ అ లిటిగెంట్ ఈ హాజ్ అ రైట్ టు గో టు ద కోర్ట్ ఆల్సో, హయ్యర్ కోర్ట్. రెండూ చేస్తున్నాడు బికాజ్ ఈజ్ ఎ లిటిగెంట్, ఈజ్ ఎ పొలిటీషియన్. ఆయన ఒక పిటిషనర్, ఒక పొలిటీషియన్. పిటిషనర్ గా సుప్రీంకోర్టుకు పోతా అన్నాడు, పొలిటీషియన్ గా ప్రజా కోర్టుకు పోతా అన్నాడు. ఇలా తప్పేంటి? ఇప్పుడు దాన్ని పర్సనల్ గా తీసుకొని జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ క్రిమినల్ కాంటెంప్ట్ వేశారు. మళ్ళీ మామూలు కాదు, సివిల్ కూడా కాదు, అంటే జైలుకి వెళ్ళడమే. సో అది వేసి విచారణ జరపారు. ఇప్పుడు ఏమన్నారంటే నేను క్రిమినల్ కాంటెంప్ట్ కేసు వేశాను, విచారణ మొదలు పెట్టాను కనుక నేను గనక ఇంకా ఆ కేసు విచారిస్తే నేను కావాలనే చేశాను, జడ్జిమెంట్ ఇచ్చా అనుకుంటారు కనుక నేను పక్క జరుగుతున్నాను అని ఇప్పుడు పక్క జరిగారు. ఈ పని ఏదో మొదలై చేసి ఇంత పంచాయతీ ఉండేది కాదు. ఇప్పుడు కూడా ఏమంటున్నారు, నేను పక్కకు జరగని గతంలో ఇచ్చిన జడ్జిమెంట్ నేను కట్టుబడి ఉన్నాను, కానీ చట్టం ప్రకారం క్రిమినల్ కంటెంప్ట్ ప్రొసీడింగ్ ఇనిషియేట్ చేశాక నేను ఆ కేసు విచారణ చేయకూడదుగా పక్క జరుగుతున్నా అంటున్నారు. కారణం ఏదైనా పక్క జరిగారు. ఈ పని ఎప్పుడో చేసి ఉంటే జ్యుడిషియరీ గౌరవం నిలబడేది, వ్యవస్థలో ఇంత వివాదం అయ్యేది కాదు కదా.